బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్న లేచేటప్పుడు గోదావరి అయితే తగ్గిపోద్ది అనుకున్నానండి. అసలు ఇంకెక్కడే ఉంది. నిన్నైతే ఇక్కడ దాకా వచ్చేసింది. ఇప్పుడైతే ఇక్కడ దాకా ఉంది. అసలు తగ్గలేదండి. భద్రాచలం అయితే తగ్గుతుంది అన్నారు. మాకైతే ఇలాగే ఉంది, నిలకడగా ఉంది, తగ్గట్లేదు. మొత్తం గోదావరి విజయవాడ తగ్గుతుంటో మాకైతే వచ్చేసిందండి మొత్తం. ఈసారి కలర్ కూడా వేరేగా వచ్చేసింది. శబర్ నుంచి అయితే వచ్చేసింది అంటే నీరు కలర్ కూడా ముద్దగా వచ్చేసిందండి, లైట్గా లేదు. నీళ్ళు అయితే కలర్ ముద్దగా వచ్చేసాయండి. ఎప్పుడు ఇలా ఉండవు, లైట్గా ఉంటాయి. అక్కడ శబర్ నుంచి అయితే వచ్చేసినాయి అండి నీళ్ళు ముద్దగానే. ఎప్పుడు కూడా ఇలా ఉండవు. దిగాలన్నా కూడా చిరాకు వస్తుంది. తగ్గిపోద్ది అనుకున్నాం తెల్లారేటప్పటికి. ఇప్పుడైతే చూడండి పైపు కొద్దిగా తీసింది. నిన్నైతే మొత్తం మునిగిపోయింది మూతు. ఇప్పుడైతే కొద్దిగా తీసింది, కొట్టుకుంటున్నాము నీళ్ళు. కానీ బాగా రావట్లేదు. ముందు కొట్టుకున్నాం కదండి, అయ్యే ఉన్నాయి. గోదావరి చూడండి విజయవాడ తగ్గడంలో మాకైతే వచ్చేసింది గోదావరి. ఇప్పుడైతే టిఫిన్ తినేద్దాము. రొట్టె వేసాను, రొట్టె తినాలి ఇప్పుడు. రొట్టె అయితే వేసానండి, శనగపిండి చట్నీ చేసింది మా అమ్మ. రొట్టె వేసాను, ఇప్పుడైతే తీద్దాము. రొట్టె వేసానండి, ఇప్పుడైతే తినాలి. గోదావరి ఏమో తగ్గట్లేదు, అలాగే ఉంది. చూపిస్తాను టిఫిన్ తినేసాక మా ఏం చేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే తినేయాలి అండి. ఇప్పుడైతే మధ్యాహ్నానికి బిర్యానీ వండుతున్నానండి, ప్లేన్ బిర్యానీ. అదైతే పొయ్యి మీద అయితే పెట్టాను, గ్యాస్ మీద. ఇప్పుడైతే వండేద్దాం, చూపిస్తాను ఎలా వండుతాను అని. నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి ప్లేన్ బిర్యానీ. ఆ వీడియో చూడలేను, ఆ వీడియో చూడండి. ఎలా వండాను మొత్తం అంతా పెట్టాను. కట్టెల పొయ్యి మీద పెట్టాను, కట్టెల పొయ్యి మీద వండి పెట్టాను. ఇప్పుడైతే గ్యాస్ మీద వండుతున్నాను, చూపిస్తాను. గ్యాస్ అయితే వెలిగించేసానండి. నూనె అయితే వేసుకుందాము. నూనె అయితే వేసేసుకోవచ్చండి. నూనె అయితే వేసేసాను. నూనె అయితే వేస్తానండి, చూపిస్తాను. ఇవి అయితే తీసుకున్నానండి, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు అయితే వేపేసుకోవచ్చు, తర్వాత అయితే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. ఏగాకైతే బిర్యానీ ఆకులు వేసుకోవచ్చు. ఇంకొండి ఇలా అయితే వేస్తాను, తర్వాత అయితే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నానండి. దీంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ మగ్గలు చూపిస్తాను. ఇవి అయితే ఎగిపోయింది. పలవాలో ఇస్తారు కదండి పొడుము, ఆ పొడుము వేసేసి కొద్దిగా వేసుకోవచ్చు. నీళ్ళు వేసేది కొద్దిగా వేద్దాము. దీంట్లో వేస్తే కొంచెం బాగుంటుందండి. బాగా మగ్గిపోయింది. బియ్యం కూడా వేసుకోవచ్చు దీంట్లోనే. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నామండి పక్కన. ఇప్పుడైతే బియ్యం కూడా వేసేసుకోవచ్చు దీంట్లోని.
నీళ్ళు వేసుకున్నాకైతే బియ్యం వేస్తే అంత రుచిగా ఉండదండి. ఈ తాలింపులోనే వేస్తాం అనుకునే బియ్యం చాలా బాగుంటది. అప్పుడు నీళ్లు తర్వాత తీసుకోవాలి. ఇంకోండి ఇలా వేస్తాను. కొంచెం సేపు ఇలాగే మగ్గనిచ్చి అప్పుడు నీళ్ళు వేసుకుంటే బాగుంటదండి. ఇలా అయితే ఉంచేసి మూత పెట్టేసుకున్నాము. మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు కదండి, ఫ్రూట్స్ అయితే తెప్పించాను. డ్రాగన్ ఫ్రూట్ ప్లేట్లెస్ పడ్డాయి కదా, డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెప్పించాను. ఆ పిల్ల తినలేదు కాబట్టి నేను తింటాను. పాలు తాగుతుంది కదండి, మాది వెళ్తుందని నేనైతే తిందాం అనుకుని తెప్పించుకున్నాను. దానిమ్మకాయలు తెప్పిద్దాం అంటే బాగాలేదని తేలేదండి. బత్తాకాయలు అయితే తెచ్చారు. మా అమ్మాయి అయితే చాలా బాగా తింటది. బత్తాకాయలు అయితే తెప్పించాను. ఒక్క డ్రాగన్ ఫ్రూట్ 100 రూపాయలు అంట. ఎంత ఉంది చూడండి, చిన్నగా ఉంది. 100 రూపాయలు అంటండి ఇది. చాలా ఎక్కువ రేటు. కివి పళ్ళు కూడా ఒకటి 80 రూపాయలు చెప్పారంట. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తెచ్చారు ఒకటి. బొబ్బాస్కాయలు కూడా తెచ్చారండి. బాగాలేదంటండి బొబ్బాస్కాయలు. 3 బొబ్బాస్కాయలు 80 రూపాయలంట. ఇవి అసలు కూడా చిన్నగా ఉన్నాయి, చూడండి ఎంత ఉన్నాయో. ఇవి కూడా కొద్ది కొద్దిగా తినిపించాలి. డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను తింటాను, మా అమ్మాయి తింది కాబట్టి. బొబ్బాస్కాయలుని బత్తాకాయలు అయితే తెప్పించానండి. 4 బత్తాకాయలు 100 రూపాయలు అంటండి. ఇవి అయితే తినిపించాలి ఇప్పుడు. ఇంకో 4 బత్తాకాయలు ఒలిచేస్తుంటే తింటుందండి. తొనల కింద రసం పీల్చేసుకుంటుంది. తినిపించాలి ఇప్పుడు. డ్రాగన్ ఫ్రూట్ అయితే తినిపిస్తాను, నేను తింటాను, ఆ పిల్ల తింది కాబట్టి. బొబ్బాస్కాయలు కూడా చిన్న చిన్న ముక్క కోసి తినిపించాలండి. ప్లేట్లెస్ పడిపోయినాయి, చాలా ప్రమాదం కదండి. ప్లేట్లెస్ కి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి, కివి పళ్ళు ఒకటి బాగా పెరుగుతాయండి రక్త కణాలు. కానీ అమ్మాయి తింది కాబట్టి నేనే తినాలి. కివి పళ్ళు కూడా తినలేదు కదండి, అందుకే బొబ్బాస్కాయ కూడా తినిపించాలి కొద్దిగాని. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తింటాను నేను. బత్తాకాయలు అయితే మా అమ్మాయికి తినిపిస్తాను. ఇప్పుడైతే చూడాలి, బిర్యానీ పెట్టాను కదండి, చూడాలి ఇప్పుడు. ఆ బిర్యానీ పొడి అయితే వేయాలి, చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకోవచ్చండి. లోటా నిండా తీసుకున్నాం, గ్లాసున్నర బియ్యం తీసుకున్నాము. 2 గ్లాసులున్నర అయితే వేయాలి. ముందైతే వేసేసుకోవచ్చు లోటా. ఇంకో లోటా వేస్తున్నానండి. ఇదేమో 1/2 లోటా వేస్తున్నాను. నీళ్ళు అయితే వేస్తానండి, ఇంకా ఉడికాక. ఉప్పు కూడా వేసేసుకోవచ్చండి. నీళ్ళు మరుగుతాయి కదండి, అదే పాలవ పొడి అయితే వేసుకుందాం. అప్పుడు నీళ్ళు మరిగాక అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా ఫుల్గా వీడియో అంతా చూడండి. నా వీడియో ఫుల్గా చూస్తే నా వీడియో కొంతమందికి అయితే వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే లైక్ కొట్టండి ప్లీజ్. నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి కదండి, ఇప్పుడైతే పొడి మీద వేసేసుకోవచ్చు. ఉడికాకైతే చూపిస్తాను మీకు. చూద్దామండి బిర్యానీ ఉడికిందో లేదో అని. బిర్యానీ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా చికెన్ వండాలి. ఇంకండి చాలా బాగా కనిపిస్తుంది.
ఈ రీతిలో వండుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీ, ప్లేన్ బిర్యానీ. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫుల్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్.